అన్న ఏంటి అసలు ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ తెలంగాణలో ఈ అరకపూడి గాంధీ అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఇష్యూ బాగా హైలైట్ అయింది. అసలు వాళ్ళ మధ్య ఎందుకు వివాదం ఏంటి అసలు? ఆ పాడి కౌశిక్ రెడ్డి కూడా అరకపూడి గాంధీని ఎందుకు ఎందుకు బాగా టార్గెట్ చేసినట్లు? అంటే ఇప్పుడు డిఫెక్షన్స్ అనేవి వాళ్ళకి ఇప్పుడు పెయిన్ఫుల్ గా కనపడుతున్నాయి. గతంలో మరి అన్ని పార్టీలను అట్లా చేసినప్పుడు బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ కనిపించలేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీడీపీని మర్జ్ చేసుకున్నారు. బీఆర్ఎస్ కంటే ముందు ఆ, కాంగ్రెస్ పార్టీని కూడా మర్జ్ చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యేలు వస్తేనే చాలా ఎంత అబ్బా మా ఎమ్మెల్యేలు ఎట్లా పోతున్నారు బాధపడి కింద వాడి మీద వాడి కొట్లాడుకునే కాడికి వచ్చిండ్రు. సరే అది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మాట్లాడితే మీరేం చేసిండ్రని చెప్పి ప్రజలు అంటారని చెప్పేసి ఇప్పుడు కొత్తగా మనోని కౌశిక్ ను పావులాగా వాడుకున్నారు. ఏంది ఆ చేరికలు ఆపడానికి ఒక ప్రయత్నంగా చూసిండ్రు కానీ అసలు పార్టీ ఆగే పరిస్థితి లేదు కాబట్టి పెద్దగా ఒక 2-3 రోజులు ఒక రకంగా ఇన్సెక్యూరిటీతో చేసిన యుద్ధమే అది. సో బట్ ఆ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలకి ఏం వన్నె తెచ్చేది కాకపోయినప్పుడు కూడా దాన్ని మనం ఆహ్వానించదగ్గ పరిణామం కాకపోయినా ఫస్ట్ వాళ్ళు నాయకులుగా బలపడే కాదు, నాయకత్వం బలంగా ఉంటే కింది క్యాడర్ కూడా బలంగా ఉంటుంది. వాళ్ళు ఒక ఆయన పోయి ఫామ్ హౌస్ ఉంటాడు, ఇంకొక ఆయన పోయి ఇంకో పార్టీతో చర్చలు జరుపుతాడు, ఇంకొక ఆయన పోయి అసలు ఆయన పరిస్థితి ఏందో ఆయనకు తెలియక కొట్లాడుకుంటారు. కాబట్టి ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా రాజకీయ భవిష్యత్తు ఏందని చూసి చిలువలు పలువలుగా ఎటు వాళ్ళు అటు ఆలోచించుకోవడం వల్లనే వచ్చిన పరిణామం అది. బట్ ఏదేమైనా అది జరగాల్సింది కాదు కానీ జరిగిన దాన్ని నష్ట నివారణ చర్యల కోసం ఏదో ప్రయత్నం చేసినప్పటికి కూడా మేము మాత్రం దాన్ని బీఆర్ఎస్ కు మీరు సరిచూసుకోమని చెప్పే ఒక హితవు మాత్రమే చెప్పగలం. అంతే, మీకు మీ 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 నాయకులను కాపాడుకునే ప్రక్రియ పోయినసారి ఒకసారి అప్పుడు అనగా వెనకటి కేసీఆర్ వాళ్ళు వస్తా అంటే మేము వద్దంటామా, ఎట్లా మీరు ఆపుకోవాలి అన్నట్టు అట్లా ఆపుకోండి, మీరు కూడా ఆపుకోండి, కొట్లాడండి, ప్రజల కొరకు కొట్లాడితే మీ జనం ఉంటారు, నాయకులు కూడా ఆగుతారు కొట్లాడవచ్చు అని. కనీసం మీరు ఎవరికి దొరకకుండా ఎమ్మెల్యేలు మీరు మళ్ళా జీతగాలు లెక్క ఇంటికాడ 5 సంవత్సరాలు వండుకోవాలంటే కలవదు కదా. అది సమస్య ఉందని నేను అనుకుంటున్నాను. అయితే పిఎస్సి చైర్మన్ ఉన్న అరకపూడి గాంధీ ప్రస్తుతం అసలు మీ పార్టీలో ఉన్నట్లా, ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నట్లనా? ఇప్పుడు ఆయన పార్టీ ఏదైనా సరే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, పిఎస్సి చైర్మన్. రేపటి రోజున పార్టీ వాళ్ళది ఉంటుందా ఊడుతుందా అనే దాన్ని బట్టి ఆయన ఎటు ఉంటాడు అనేది ఆయన తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆయన మీదకే యుద్ధానికి పంపించినాక ఇంకా ఆయన బీఆర్ఎస్ లో ఉంటాడని నేను అనుకోను. ఎందుకంటే ముష్టిఘాతాల దాకా వచ్చింది పంచాయతీ. అది ఆల్మోస్ట్ కొట్టుకోవడం ఒకటే తగ్గింది. ఆల్మోస్ట్ ఇటువైపు కార్యకర్తలు అటువైపు కార్యకర్తలు నష్టపోయింది బాగా, అంటే కొట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు కౌశిక్ ఎపిసోడ్ మాత్రం తనకేం ప్రో కాలే. చీరే గాజులు పంపించడం ఇట్లా ఈ ఎపిసోడ్ లో నష్టపోయింది కౌశిక్. నష్టపోయి ఎవరైతే వాళ్ళకి లబ్ధి పొందిందా లేదా అని కేసీఆర్ టీం చూస్తారు అంతే. ఎవరు ఎటు పోతే వాళ్ళకి ఎందుకు, కాబట్టి రాష్ట్రం ఎటు పోతేనే వాళ్ళకి సంబంధం లేదని వాళ్ళు తెలంగాణ నుంచి బీఆర్ఎస్ అని పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు నాయకుల యొక్క ఏంది వాళ్ళ యొక్క బాగోగుల కొరకు వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ కొరకు వాళ్ళు ఆలోచిస్తున్నారని నేను అనుకోను. అయితే ఇక్కడ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల వెనక కొన్ని అంటే కొంతమంది కీలకమైన మీ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి బయట. అంటే జనాల్లో కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం, అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఒక వర్గం, కొంతమంది అయితే చర్చించుకుంటున్నారు. ఎవరో కాదు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, అంటే వారి మధ్య బంధుత్వం ఉంది. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డిని ఏదో విధంగా డీఫేమ్ చేయాలి, చేస్తే ముఖ్యమంత్రి పదవి ఆశించవచ్చు అని చెప్పి కాంగ్రెస్ లో చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఇందులో ఎంత వస్తుందంటారు? అది ఉత్తమ్ గారి మీద ఒక రకంగా బట్టగాల్చి మీద చేయడానికి చేస్తున్న ప్రయత్నాలే. ఎందుకంటే వాళ్ళిద్దరూ బ్రదర్స్ అయినప్పటికి కూడా ఎప్పుడైనా రాజకీయాల్లో ఒక ఇంట్లో ఉన్నా కూడా ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకునే కల్చర్ ఉంది. తన రాజకీయ భవిష్యత్ కొరకు తను పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న పార్టీ నుంచే కౌశిక్ బయటికి వెళ్ళిపోయింది. అట్లా అప్పుడు కూడా ఆయన ఫీల్ అయి ఉంటాడు ఇప్పుడు. ఎందుకంటే తనతో ఉంటే బాగుండు అనే ఆలోచనతోనే ఉంటుంది. అటు పోయిన తర్వాత శత్రువు చేతులు ఆయుధమైన తర్వాత తన పార్టీకి నష్టం చేస్తుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే దాదాపు ఆయన 35 సంవత్సరాల పై చిలుకు రాజకీయాల్లో 35 సంవత్సరాల ఆల్మోస్ట్ 30 సంవత్సరాల పైనే ఉంది. ఎప్పుడు ఆయన కాంగ్రెస్ ఢిల్లీ నుంచి వచ్చిండు, సైనికుల నుంచి బయటికి వెళ్ళిండు అన్న తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు తప్పితే ఇంకెవరితో ఆయన ఎప్పుడు కూడా లీడ్ గా లేడు. తర్వాత ఎవరు ప్రో పాలిటిక్స్ కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అఫ్ కోర్స్ తను
టాప్ రేంజ్ కు ఉండాలని ఏ నాయకుడైనా అనుకుంటారు, దాంట్లో ఆ ప్రయత్నాలు ఉండొచ్చు. కానీ కౌశిక్ ఎపిసోడ్ తో వారికి ఉన్నది అనేది మాత్రం కేవలం ఆయనను దిగదార్చడానికి చేసే ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. అట్లా చాలా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులే చేస్తారు అట్లా. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయొచ్చు, ఇంకా వేరే ఉత్తమ్ గారు అంటే పడని వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంటుంది తప్పితే పార్టీకి వ్యతిరేకం చేసేది. రేపు ఆయన సిఈసి మెంబర్ ఇక్కడ ఏంటి పార్టీకి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మెంబర్ కాబట్టి అలాంటి పార్టీ వ్యతిరేకంగా చేయడాన్ని ఆయన అసలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళనే ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఆ క్రమంలో వారి సోదరుడైనంత మాత్రాన తాను అలాంటి వాటిని సమర్థిస్తాడు లేకపోతే ప్రోత్సహిస్తాడు అయితే ఎట్టి పరిస్థితులు అనుకోవడం కాదు.